ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, చాలాసార్లు మనుషులంగా మనము చాలాసార్లు లో అయిపోతుంటాం. అండ్ లో అయిపోయి ఎలా అంటే స్టక్ అయిపోతాం ఒక పాయింట్లో, ముందుకు వెళ్ళలేక వెనక్కి చూడలేక ఇలా కొంచెం తికమకలో అదే ప్లేస్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఆగిపోతాం. ఈ సిచ్యువేషన్ని ఎగ్జాక్ట్గా బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది. ఎలా అంటే యోబు గ్రంథము 3వ అధ్యాయం 25-26 వచనాల్లో అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఏమని అంటే, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతును అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. సో ఇలాంటివి చాలాసార్లు ఎన్నో సందర్భాలు మనం అనుకుంటాం కదా, లైక్ పాస్ట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ విల్ మే నాట్ బి కంఫర్ట్ అండ్ స్టక్డ్ విత్ ప్రజెంట్ అని. అంటే వెనక్కి తిరిగి చూస్తే తప్పులు, బాధలు, నేర్చుకున్న పాఠాలు, అండ్ మళ్ళీ ముందుకు చూద్దామా అంటే అన్ని ఆలోచనల కుప్పలే. సరే, ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నామంటే అన్నీ బాధల్లా కనిపించే మన ఓటమిలే. సో నిజానికి చెప్పాలంటే మనం అనుకుంటాం కదా, అరే నేను ఈ ఆలోచనలో ఇరుక్కుపోయాను, పలానా వ్యసనానికి బానిసనయ్యాను, మనం అంటే కాస్త కూడా పట్టింపు లేని మనిషి ప్రేమలో ఇరుక్కుపోయాను, చిక్కుకుపోయాను, అయ్యో సరిపడా డబ్బు లేదు, అండ్ ఇలాంటి ఏవేవో ఆలోచనలతో సతమతం అవుతుంటాం కదా. నా చదువుని నిర్లక్ష్యం చేశాను, అన్ని బ్యాక్లాగ్స్, అందరూ అవమానించేవారే, నిందించేవారే, నా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోరు అని ఇలా ఎన్నో రకరకాల ఆలోచనలలో సతమతం అవుతుంటాం కదా. సో ఇలాంటి ఆలోచనలో సతమతం అవుతుంది మన బతుకు. ఐ నో ఇట్స్ నాట్ అ ఫాల్ట్, ఇట్స్ దాట్ ఏజ్. అంటే ఏజ్ ఉంటే అంటే మనం ఆ ఏజ్లోకి వెళ్తే ఇవన్నీ సఫర్ అవ్వాలా? అలా నేను రాసి పెట్టలేదు కదా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్, రైట్? యంగేజ్కి వస్తే ఇలా కన్ఫ్యూజన్లో బతకాలా అని కూడా తెలియదు మనకి అనే ఆలోచన రాకముందే కన్ఫ్యూజన్లో పడే వాళ్ళలో మనం కొందరం. ఒప్పుకుంటారా? ఓకే. ఇలా ఏదో సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి వెనక్కి చూడక ముందుకు వెళ్ళక అక్కడే ప్రాణం లేని జీవిలా ఆగిపోతాం కదా. అలాంటి సిచ్యువేషన్ల నుంచి ఎలా బయటపడాలో నేను నేర్చుకున్నవి మీకు చెప్తాను. అంటే నేను అట్లా మరీ అంత ఘోరమైన సిచ్యువేషన్ స్టక్ అయ్యానని చెప్పట్లేదు. అంటే సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటాం కదా. సో బేస్డ్ ఆన్ దాట్ సిచ్యువేషన్స్ హౌ ఐ అనలైజ్డ్ అనేది మీకు నేర్పిస్తాను. వన్స్ యూ ఆల్సో ట్రై. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బైబిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. లూకా సువార్త 8వ అధ్యాయము 43-48 వచనాల వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. Here in this example, the situation she stuck at is she has been suffering from 12 years. From 12 years she is suffering from a problem. ఏంటి అంటే రక్తస్రావ రోగముతో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ దాట్ ఎవని చేతను స్వస్థత నొందనిదై. మీకు వర్స్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. దే క్లియర్లీ మెన్షన్ దట్ ఇన్ ద బైబిల్. ఎవరి చేత స్వస్థత కలగలేదు ఆ స్త్రీకి. Here, when we apply this word to our practical life, when we stuck at a point until a right person comes, no one can solve or release us from that suffering. Will you agree this? So here in this situation, when Jesus arrived, she went back to him. ఆయన వెనకకు వెళ్ళి అని ఉంటుంది అక్కడ, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. దీన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు మన లైఫ్లో. ఎలా అంటే మనకు ముందు ఆయనను పెట్టి, అంటే ఆయన వెనకకు వెళ్ళడం అన్నా మనకి ముందుగా ఆయనను పెట్టడం అన్న ఒకటే కదా. అంటే గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. దట్ డజంట్ మీన్ డూయింగ్ రాంగ్ అండ్ ఆస్కింగ్ హిస్ హెల్ప్. నో, వెన్ యూ ఆర్ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్, సీక్ గాడ్, హీల్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. దట్ డజంట్ మీన్ ఎవ్రీథింగ్ ఈస్ గ్రాంటెడ్. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈస్ keeping God as our first priority, even it is hard to believe in that situation you are stuck at. And the next thing that woman did is, in 44th verse, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను అని ఉంటుంది. This thing we can equate to our prayer life. She found the secret to get over from that pain. Jesus, అంటే ఆమె బాధకి ఏంటి విరుగుడు అనేది ఆమెకు తెలిసింది, ఏసై గారు అని తెలిసింది, వెళ్ళింది, ముట్టుకుంది. సో మన లైఫ్కి, మనం మునుగుతున్న సిచ్యువేషన్కి ఏంటి విరుగుడు, మనం ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడగలమంటే ద ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ కీ దట్ వీ హ్యావ్ టు డూ. ఇట్స్ ఓకే, మెనీ ఆఫ్ us don't know how to pray. Let me tell you, prayer is all about conversation with God, as we talk with our best friend or soulmate or whoever close to you. నీకు ప్రియమైన వ్యక్తితో నువ్వు ఎంత సన్నిహితంగా మాట్లాడతావో అదే సంభాషణ దేవునితో మాట్లాడడమే ప్రార్థన. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ సిట్ అలోన్, close your eyes and talk with God. Explain your situation. Even he knows everything because he always feels enthusiastic to talk with us.
Even it is hard to move on when you are stuck at a point, no problem. Take a deep breath and talk with God. Definitely you're gonna experience a wonder. అక్కడ ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తస్రావము నిలిచిపోయినని ఉంటుంది. ఫ్రమ్ 12 years 12 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ, వెన్ షీ కేమ్ టు ఆల్మైటీ షీ గాట్ క్యూర్డ్. ఒక్కసారి ఊహించుకోండి, 12 సంవత్సరాల నుంచి తను పడుతున్న బాధ ఒక్క క్షణములో ఆయన ముట్టగానే తనకి ఆ బాధ అనేది పోయింది. అంటే మనము ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నామని కాదు, కానీ ఎంత బాధపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ బాధపడుతున్నప్పుడు మనం వేసే అడుగులు ఉంటాయి కదా, అవి ఎంత ఆలోచించి వేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు తప్పుడు మార్గంలో పోతాము, ఓకే పోతున్నామని అదే మార్గం తెలిసినా సరే కానీ మళ్ళీ ఆ వేలో పోతే అది మాత్రం చాలా తప్పు. నువ్వు ఒక పరిస్థితిలో గత నెలల నుండి బాధపడుతుండొచ్చు, సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. ఓపికతో దేవుని సహాయం అడుగు, ఆలోచించు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, బాగుపడింది, ఓకే. దాని తర్వాత యేసయ్య గారికి తెలుస్తుంది ఏమనంటే, ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయిందని ఆయన అక్కడ చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? పారిపోలేదు, భయపడలేదు. వాట్ షీ డిడ్ యు నో? ఇన్ 47th verse వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. హియర్ షీ లివ్డ్ యాజ్ ఎ గ్రేట్ టెస్టిమోనియల్. గొప్ప సాక్షిగా నిలబడ్డది అక్కడ. దట్ మీన్ నువ్వు ఎలా బయటపడ్డావో అవతల బాధపడుతున్న వ్యక్తికి చెప్పకపోతే నువ్వు ఆ సిచ్యువేషన్ నుండి బయటపడేం లాభం? యూ హ్యావ్ టు ఇన్స్పైర్ మెనీ, రైట్? నీకు ఒక సిచ్యువేషన్ వచ్చిందంటేనే దాని నుంచి ఎందరికో ఒక గ్రేట్ లెసన్ నువ్వు చెప్పాలి అనేసి. నువ్వు అది చెప్పకపోతే ఏంటి ఆ లాభం? నాది నాకే అనే స్వార్థం ఉంటే లాభం లేదు కదా. సో యాజ్ దట్ ఉమెన్ ఫియర్డ్ అండ్ థ్యాంక్ గాడ్, బీ కేర్ఫుల్ విత్ గాడ్. ఆయన ప్రేమ చూపేవాడు, క్షమిస్తాడు అనుకుంటున్నాము, ఆయన కోపం కూడా అలానే ఉంటుంది, జాగ్రత్త. ఇదంతా చేసినా మళ్ళీ శోధన వచ్చి ఇఫ్ యూ స్టక్ అట్ ఎ పాయింట్ అగైన్ రిమెంబర్ దిస్ వర్స్. అంటే చాలాసార్లు ఒక పరిస్థితి నుంచి తేలుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ మళ్ళీ వేరే సిచ్యువేషన్లో స్టక్ అవుతుంటాం కదా. ఒక్కసారి ఈ వర్స్ని జ్ఞాపకం చేసుకో. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని. అంటే ఎలా అంటే, నువ్వు ఒకసారి సిచ్యువేషన్లో స్టక్ అయినావు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అంటే నీకు బుద్ధి లేదా అని క్లియర్గా దేవుడు మనకు చెప్తున్నాడు, అడుగుతున్నాడు. సో మనము ఒకసారి ఒక పని చేసే ముందు, ఒక తప్పుడు పనికి వెళ్ళే ముందు 10 సార్లు ఆలోచించండి. ఆలోచించడం ఎందుకు, చేయకుండా ఉంటే చాలు కదా. ఏదైనా మనం చేసే పనికి మనమే బాధ్యులం అవుతాం, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. I don't know with whom God want to talk with this, but I hope it helps many of us. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నెవర్ ఫీల్ లో ఫర్ ఎనీథింగ్. You're gonna win the battle for sure when you follow these 3 steps. If you want videos like this or any situations, comment your question and I'll try to do that video. Do like, comment, subscribe and share, and don't forget to click the bell icon. Thank you. May God bless you all.